అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద పాల్ వ్లాగ్స్ తెలుగు. ఈరోజు మనం మున్నార్లో అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక ఈరోజు అయితే వాగమాన్ అయితే వెళ్తాం. టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకొని లగేజ్ అయితే సర్దుకొని ఇక మనమైతే వాగమాన్ అయితే స్టార్ట్ అయిపోతాం. ఇక ఈరోజు మనం ఇక మున్నార్లో లగేజ్ అయితే సర్దుకున్నాం ఫ్రెండ్స్. ఇక ఇక్కడ నుంచి అయితే మనం వాగమాన్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. అందరూ బయట అయితే ఉన్నారు. ఇక అందరం ఇక్కడ నుంచి వాగమాన్ అయితే స్టార్ట్ అయిపోయి ఇక అక్కడికైతే వెళ్ళిపోతాం. ఈరోజు మధ్యాహ్నం కల్లా అయితే వెళ్ళిపోతాం. ఇక అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొన్ని విజిటింగ్ ప్లేస్లు అయితే ఉన్నాయి. అవి అయితే చూసుకొని ఇక ఈ రోజుతో మున్నార్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. మనం అంతా లగేజ్ అయితే ప్యాక్ చేసుకొని కార్ మీద కట్టేసుకొని రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి మనం మున్నార్ నుంచి అయితే వాగమాన్ అయితే స్టార్ట్ అయిపోయాం. మధ్యలో ఏమైనా విజిటింగ్ ప్లేస్లు ఉంటే చూసుకొని ఇక వాగమాన్ అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మధ్యాహ్నంకి అయితే వెళ్తాం. ఇక్కడ నుంచి 80 కిలోమీటర్స్ అయితే ఉంది. ఘాట్ రోడ్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది కదా, సో అందుకని చెప్పి మధ్యాహ్నం అయితే వెళ్తాం. ఇప్పుడు మనం బయలుదేరింది అయితే 10 అయింది టైము ప్రజెంట్. ఇక వాగమాన్ వెళ్ళి అక్కడ విజిటింగ్ ప్లేస్ చూసుకొని ఇక విజిటింగ్ అయితే చేద్దాం. మనం మున్నార్ నుంచి అయితే వచ్చిన తర్వాత మన వాగమాన్ అయితే ఒక 30 కిలోమీటర్స్ ఉందనగా మనమైతే బ్రేక్ అయితే తీసుకున్నాం, కాసేపు రెస్ట్. ఇక్కడ వ్యూ అయితే బాగుంది. ఇక సో అందుకని చెప్పి ఆగాం. ఇక్కడ ఒక 10 మినిట్స్ ఆగి ఇక మళ్ళీ స్టార్ట్ అవుదామని చెప్పి అయితే ఇక్కడ స్టాప్ అయితే తీసుకున్నాం. ఇక్కడ వ్యూ వచ్చేసి ఇలాగుంది. నాదాకా క్లౌడ్స్ లేవు, ఇప్పుడు మళ్ళీ ఎమ్మనే సడన్గా వచ్చేసినాయి. ఆ బ్రేక్ దగ్గర నుంచి అయితే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రిసార్ట్ అయితే ఒకటి కనపడింది. ఫుడ్ కోసం అని అయితే ఆగాము. రిసార్ట్ చాలా లోపలికి వచ్చిన తర్వాత వ్యూ అయితే సూపర్ ఉంది. రిసార్ట్ లోపల వాటర్ ఫాల్స్ ఉన్నాయి, రిసార్ట్స్ ప్లస్ వచ్చేసి గార్డెన్. ఫుడ్ అయితే మన సైడ్ ఫుడ్ అయితే ఉందన్నారు, మరి చూద్దాం లోపలికి వెళ్ళి. వ్యూ అయితే మాత్రం సూపర్ ఉంది. ఇలా లోపలికైతే వస్తే ఇక్కడైతే వ్యూ చూసుకుంటా ఫుడ్ తినడానికి అయితే బాగుంది. ఇలా లోపల వ్యూ అయితే ఇంటీరియర్ అయితే ఎలా ఉంది హోటల్ది. మరి ఫుడ్ అయితే ఎలా ఉండిద్దో తెలీదు. మనకి ఫుడ్ అయితే ఇచ్చారు, చేపలు వస్తాయి అంట వేస్తే. ఇదైతే భలే వస్తున్నాయి. అదే ఇక్కడ ఏమీ లేవు కదా, ఇప్పుడు ఫుడ్ అయితే వేస్తున్నాను. మనం ఇప్పుడు ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే వాగమాన్ అయితే బయలుదేరిపోతున్నాం. ఇక్కడ నుంచి వాగమాన్ వచ్చేసి 19 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక ఇక్కడ నుంచి తినేపోయి కొంచెం విజిటింగ్ ప్లేస్లు ఏమన్నా అయితే ఉంటే అవి ఒకవేళ కవర్ అయితే ఈరోజు చూసుకొని ఇక రూమ్లో అయితే రెస్ట్ తీసుకోవడమే. మనం వాగమాన్ దగ్గరలోకి అయితే వచ్చే ముందు ఇటు పక్కన వ్యూ అయితే మాత్రం సూపర్ ఉంది. చాలా ప్రశాంతంగాను పీస్ఫుల్గా అయితే ఉంది. వ్యూ మాత్రం పచ్చగా, ఎటు చూసినా కానీ పచ్చగానే ఉంది, బాగుంది. మనం వాగమాన్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మనం గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడే మోగాలు అయితే దిగిపోయినాయి కిందకి. అసలు ఏం కనపడతలేదు. శాంతం పైకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. అసలు అటు ఇటు అసలు ఏం కనపడతలేదు. ముందుకెళ్ళిన తర్వాత గ్లాస్ బ్రిడ్జ్ అయితే చూద్దాం. ఇక బస్సు వచ్చేసింది, అసలు కనపడలా.
మనం ఇప్పుడే గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అటు లోపలికైతే వెళ్ళాలంటే అసలు మంచు దెబ్బకైతే ఏం కనపడతలేదు, మేఘాల దెబ్బకి. వాగమాన్ గ్లాస్ బ్రిడ్జ్ అయితే మాత్రం ఒక రేంజ్లో ఉంది ఫ్రెండ్స్, మామూలుగా లేదు అసలు. మంచు అయితే మాత్రం భలే వెళ్తుంది మీద నుంచి. సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంది ఫీలింగ్. చలి అయితే మాత్రం బేభత్సంగా పడుతుంది చలి, అందరం వణుకుతున్నాం. కానీ ఫీలింగ్ అయితే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంది. అందరం గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అందరం. అడ్వెంచర్స్ అయితే ఇక్కడ ఇలా అయితే ఉన్నాయి. బుకింగ్ ఆఫీస్కి అయితే 300 మీటర్స్ వెళ్ళాలంట. అసలు రోడ్స్ అయితే అసలు ఏం కనపడతలేదు. ఇటా బా ఇక్కడ నుంచి ఇటు అయితే వెళ్ళిపోవాలి. పైకి వెళ్తే గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఉందంట ఇటు లోపలికి. ఇలా పైకి అయితే వెళ్ళాలి. ఎటు చూసినా కానీ మంచే. పైకి అయితే వెళ్తున్నాం గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి. అసలు ముందైతే అసలు ఏం కనపడతలేదు ఫ్రెండ్స్. ఫాగ్ అయితే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంది. ఫాగ్ చలి అయితే మాత్రం అసలు ఒక రేంజ్లో అయితే కొడుతుంది చలి. ఎటు వెళ్తున్నామో ఎటు వస్తున్నామో ఏం అర్థం కావట్లేదు. ग्लास ब्रिज उधर ఇక్కడ లోపలికి వస్తే అడ్వెంచర్స్ అయితే ఉన్నాయి లోపల. ఇంకా ముందుకెళ్తే గ్లాస్ బ్రిడ్జ్ అయితే ముందలంట. ఇటైతే వెళ్దాం. అడ్వెంచర్ చేద్దామన్నా కానీ అసలు ముందర ఏమీ కనపడతలేదు కింద. సో అందుకని చెప్పి అవి అయితే రిస్క్ తీసుకోవాలా. గ్లాస్ బ్రిడ్జ్ ఎటు? గ్లాస్ బ్రిడ్జ్ అట రూట్ అయితే బై మిస్టేక్ ఇది తిరిగిపోయాం. గ్లాస్ బ్రిడ్జ్ అయితే అటంట. ఇలా అయితే లోపలికి అయితే వెళ్తున్నాం గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి. అసలు ముందైతే ఏం కనపడతలేదు. ఇంకా కొంచెం లోపలికైతే వెళ్ళాలంట గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే. లేదు లోపల గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర అయితే చూద్దాం డైరెక్ట్గా. ఇక్కడ లోపల అయితే ఆకాశంలో గాలిలో ఉయ్యాలైతే ఉంది. కాకపోతే మంచు ఉండటం వల్ల ఎవరు అంత రిస్క్ చేయట్లేదు. సో అందుకని మేము కూడా అయితే డైరెక్ట్ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇలా లోపలికైతే వెళ్ళాలంట కిందకి. లోపలికైతే వెళ్తున్నాం. లోపలికైతే వెళ్ళిపోయి అక్కడైతే కలుసుకున్నాం. ఇక గ్లాస్ బ్రిడ్జ్ మీదకైతే వచ్చేసాం. అక్కడ దాకా అయితే ఎల్లో ఉంది. అక్కడ దాకే ఉంది ఎండింగ్ పాయింట్ వచ్చేసి అక్కడే. వాళ్ళు వచ్చిన తర్వాత అయితే మనల్ని అయితే ఎలో చేస్తామన్నారు. గ్లాస్ మీదకైతే వచ్చేసాం. అందరం వెళ్తున్నాం.
ఏం కాదు నాకు ఎందుకు చూద్దా గ్లాస్ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇక బయటికి అయితే వెళ్తున్నాం ఇంకో ప్లేస్కి. గ్లాస్ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈరోజు ఆ ప్లేస్ చూసుకొని ఇక తర్వాత రూమ్కి అయితే స్టార్ట్ అవుతాం. పలీట్ హిల్ వ్యూ రిసార్ట్కి అయితే వచ్చేసాం వెంగమాన్లో. ఇక్కడ మన రిసెప్షన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మన రిసార్ట్ ఎటుందో తెలియదు, అటు కూడా దారి అయితే ఉంది. రిసెప్షన్ అయితే ఇటు లోపల. ఇటు సైడ్ చూసుకొని మన రిసార్ట్లోకి అయితే మన రూమ్ రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చేద్దాం. రిసెప్షన్ అయితే ఇదే. రిసెప్షన్లో మన ఫ్లాట్ మన రూమ్ నెంబర్ తీసుకొని అటైతే వెళ్ళిపోదాం. ఆగమాన్లో మనం తీసుకున్న రూమ్ అయితే ఇది. ఒక డబుల్ బెడ్ ఇచ్చారు, సింగిల్ బెడ్ అయితే ఎక్స్ట్రా బెడ్ ఇచ్చారు, ఏసీ ఒకటి, టీవీ ఇలాగుంది. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇలా బయటకు అయితే వస్తే ఇక్కడ నుంచి వ్యూ అయితే కనపడిద్దంట. ఈరోజు మనం వాగమాన్లో స్టే చేసే రూమ్ అయితే ఇది. పర్ డేకి వచ్చేసి 6,000 అయితే పడింది రూమ్కి. మనకి నైట్ అయిన తర్వాత బయట వ్యూ చూసుకుంటే మాత్రం ఇలా అయితే ఉంది హోటల్ దగ్గర. ఫాగ్ అయితే మాత్రం వేరే లెవెల్ ఫాగ్ అయితే ఉంది. చలి కూడా అసలు మామూలుగా లేదు చలి. ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 22 అయితే ఉంది టెంపరేచర్. ఇంకా ముందే కొందికి 20కి అయితే వెళ్తుంది టాప్ టెంపరేచరు. అసలు చలి అయితే మాత్రం మామూలుగా వేయట్లేదు ఫ్రెండ్స్. నైట్ వ్యూ వచ్చేసి అయితే ఇలా ఉంది హోటల్ది. ఈ రోజుతో మన వ్లాగ్ అయితే ముగుస్తుంది. ఇప్పుడే మనం డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని రూమ్కి అయితే వచ్చేసాను. ఇక రేపు మార్నింగ్ 9కి అలా లెగిసి ఇక్కడ 10కి అయితే మాత్రం మన అలిపి అయితే స్టార్ట్ అవుతాం. అక్కడ మనకి 1ంటికి అయితే హౌస్ బోట్ అయితే బుక్ చేసుకున్నాం. అక్కడ 1ంటికి అయితే హౌస్ బోట్లో అయితే మనం వెళ్ళిపోయి అక్కడైతే విజిటింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఇక ఇక్కడతో ఈరోజు వ్లాగ్ అయితే ముగుస్తుంది. సైనింగ్ ఆఫ్.